ఇదంతా పొగాకు అనమాట. ఇదంతా మా పొలమే. ఒంగోలు ఈస్ ఫేమస్ ఫర్ పొగాకు కాబట్టి బికాస్ ఆఫ్ నల్లమట్టిలోనే పండుతుంది పొగాకు. సో ఇదంతా పొగాకు ఎంత బాగుంది చూడండి, అంతా పూతకొచ్చేసింది రోస్టింగ్కి. ఇదంతా హైగ్రేడ్ పొగాకు అనమాట. సో ఈ పొగాకుని మనం ఎక్స్పోర్ట్ చేస్తాము. ఈ ఎక్స్పోర్ట్ చేసిన పొగాకుని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకు సిగరెట్ రూపంలో ఇండియాకి వస్తాయి. సో ఈ ఎక్స్పోర్ట్ చేసే ముందు ఈచ్ అండ్ ఎవ్రీ పొగాకు బ్యార్నీల్లో ప్రీ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఇవే ఆ పొగాకు బ్యార్నీలు అనమాట. ఇందులో క్యూరింగ్ అండ్ రోస్టింగ్ ద్వారా పొగాకుని ప్రీ ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో లాట్స్ ఆఫ్ వుడ్ చెక్క ఉంటుంది కదా, ఆ చెక్కని ఇందులో కాలుస్తారు. కాల్చాక లోపల హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఈ గొట్టాల ద్వారా హీట్ అనేది వెళ్తుంది. పైన పొగాకుని వేలాడతీస్తారనమాట. అలాగా 2-3 days ఉంచి ఈ మధ్యలో ఉన్న థర్మోమీటర్ ఏదైతే ఉందో మనకు చూపిస్తుంది అనమాట ఎంత సెంటిగ్రేడ్లో టెంపరేచర్ అనేది ఉందనేది. సో ఇలాగా పొగాకు అనేది రోస్టింగ్ అండ్ క్యూరింగ్ అయ్యాక బయట వేలాడతీస్తారు. చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడు పొగాకు బ్యార్నీలు చుట్టే గడిపేవాడు అనమాట. సో ఇప్పుడు కూడా ఏ పొగాకు పొలానికి వెళ్ళినా ఏదైనా ఆకు కట్ చేస్తున్నా అసలు కట్ చేయొద్దు, దాని వాల్యూ ఏంటో మాకే తెలుసు అని చెప్పేవాడు. కథలుగా చెప్పేవాడు. ఈరోజైతే చూడడం జరిగింది. నాకైతే ఫుల్ నాలెడ్జ్ గెయినింగ్.